ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అందరూ ఎలా ఉన్నారండి? క్షేమం కదూ? మీరందరూ క్షేమంగా ఉన్నారని తలస్తూ ఉంటున్నాము. చాలా సంతోషం ప్రియులారా. మీ కొరకు మేము అనుదినము కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాము. ఈ యొక్క సమయంలో కొన్ని నిమిషాలు మనము వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉంటాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో కొన్ని సంగతులను మనము తెలుసుకుందాము. దేవుని సన్నిధిలో మనము ఎలా అడగాలి అనేటువంటి విషయాలు అనేక సందర్భాల్లో నేర్చుకున్నాము. ఆయనను విశ్వాసముతో అడగాలి, విసుగక అడగాలి. ఆయనను మనము మొరపెట్టినటువంటి సంగతులన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడని మనము నమ్మి ఆయనను అడగాల్సినటువంటి విషయాలు మనం ఎన్నో నేర్చుకున్నాము. చాలా సంతోషము. ఎడతెగక అడగాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఏమి అడగాలి ఆయన సన్నిధిలో అని మనము ఈ సమయంలో 1-2 విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనం అడిగేటువంటి విషయాలు ఏమడుగుతాము అనంటే, మనకి అవసరముగా ఉన్నటువంటి వాటన్నిటి నిమిత్తము అడుగుతాము. ఏవైతే అక్కరగా ఉన్నాయో, ఏవైతే ఇరుకులు, శోధనలు, ఇబ్బందులు ఉన్నాయో వాటి కొరకు అడుగుతాము. లేదు అనంటే మనకి కావాల్సినటువంటి వాటన్నిటిని అడుగుతాము. యాకోబు పత్రికలో అంటాడు కదా, మనకు కావాల్సినవేంటి మన భోగేచ్ఛల నిమిత్తము వినియోగించుటకై వాటిని అడుగుచున్నాము కనుక అవి మనకి దొరకటలేదనేటువంటి సంగతిని అక్కడ చూస్తుంటాం. కొన్నిసార్లు మనకు మించిపోయినటువంటి ఆలోచనలతో, మన స్వచిత్తమైన ఆలోచనలతో అడుగుతూ ఉంటాం. మనం నిర్ణయాలు తీసేసుకుని దేవుని అడుగుతూ ఉంటాము. అయితే దేవుని వాక్యము ఏమి అడగాలని తెలియచేస్తుంది అని అంటే, మొట్టమొదటిగా ఆయన సన్నిధిలో మనము అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును అనేటువంటి మాట మత్తయి సువార్తలో ఉంది కదా. దాన్ని ఆధారంగా చేసుకుని ఏమి అడగాలి? అడుగుడి మీకు ఇయ్యబడునని దేవుడు అన్నాడు కదా. కనుక అన్నీ అడిగేస్తూ ఉంటాము. కానీ అన్నీ అడగడం కాదు, కానీ ఏమి అడగాలని మనం తెలుసుకున్నట్లయితే మొట్టమొదటిగా చూద్దాం రండి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతున్నాను ప్రియులారా, గమనించండి. ఏమి అడగాలి ఆయన సన్నిధిలో? మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాం. మరియు దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము, వినినప్పుడెల్లా మమ్మను క్షమించుము. మొట్టమొదటిగా మనము దేవుని సన్నిధిలో అడగవలసినటువంటి విషయము క్షమాపణ. మమ్మలను క్షమించుము, మాకు క్షమాపణ దయచేయము, మేము ప్రార్థించినప్పుడల్లా మమ్మలను క్షమించుము అని చెప్పి ఇక్కడ సొలొమోను అడుగుతూ ఉంటున్నాడు. మనము నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, మొట్టమొదటిగా దేవుని మనకి కావాల్సినవి అన్నీ అడగడం కాదు, కానీ ఆయన సన్నిధిలో మొదటిగా క్షమాపణను అడగాలి. అదే అధ్యాయంలో మనము 34వ వచనాన్ని కూడా చదువుతున్నాను ప్రియులారా, గమనించండి. 34వ వచనం. ఇశ్రాయేలులకు నీ జనులు చేసిన పాపములు క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశములోనికి వారిని తిరిగి రప్పించుము. చూడండి, ఇశ్రాయేలీలకు నీ జనులు చేసినటువంటి పాపములు క్షమించి, మనము ఆయన ఎదుట అనేకమైనటువంటి దోషణ అనగా పాపము అనగా ఆజ్ఞాతిక్రమమే పాపము, దేవుని చెప్పినది చేయకుండాటే పాపము. వీటన్నిటినీ మొదటిగా మమ్మలను క్షమించి ప్రభువా మాకు కావలసినవి అనుగ్రహించు అని చెప్పి మనము అడగాలి. మొట్టమొదటిగా మనకి రావాల్సినది ఏంటి? మేము ప్రార్థించినప్పుడల్లా మమ్మలను క్షమించుము అంటూ ఉన్నారు సొలొమోను. మనము ప్రార్థించినప్పుడల్లా దేవునిని ఏమి వేడుకోవాలి అని అంటే క్షమాపణను వేడుకోవాలట. క్షమాపణ లేకుండా మనము ప్రార్థించినా కూడా ఆ ప్రార్థన అంగీకరించబడదు. కనుక మొట్టమొదటిగా మన అతిక్రమాలను ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. అందుకనే ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో, నిర్గమాకాండం మనం చూస్తాం, ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో వారు చేసినటువంటి పాపములన్నిటినీ ఒప్పుకుని, అయ్యా మా శక్తి సరిపోదు, మా బలము సరిపోదు, మేమేమి చేయాలనుకున్నామో అది మాకు చాలకున్నది, తోచుకున్నది, కనుక మా పాపములను క్షమించమని చెప్పి వారి గోనె పట్ట కట్టుకుని వారు నీళ్లు కుమ్మరించినట్లుగా ఆయన సన్నిధిని వారి హృదయాలు కుమ్మరించి దేవుని సన్నిధిలో వేడుకుంటే దేవుడు వారి విజ్ఞాపనను ఆలకించి వారికి మేలు చేసిన దేవుడుగా ఉంటున్నాడు. కనుక మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో మనము అడగాల్సినది క్షమాపణ. ఇక్కడ అదే అంటున్నాడు,
మేము ప్రార్థించినప్పుడెల్లా మమ్మలను క్షమించుము అని చెప్తూ ఉంటున్నాడు. అంతేకాదు నీ జనులైనటువంటి ఇజ్రాయేలు చేసిన పాపములను క్షమించి నీవిచ్చినటువంటి వాగ్దాన దేశమునకు వారిని నడిపించమని చెప్పి కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని జనాంగమా, మనము తెలుసుకొని ఎందుకు ఆయనను క్షమాపణ అడగాలంటే 103 కీర్తనలో ఒక మాట ఉంటుంది, చదువుకుందాము. 103 కీర్తనలో 4వ వచనాన్ని చదువుతూ ఉంటున్నాను, చూడండి. సారీ 130వ కీర్తన 4వ వచనము. 130వ కీర్తన 4వ వచనంలో, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఎందుకు ఆయనను క్షమించమని అడగాలి అనంటే ఆయన యొద్ద ఏముంది? క్షమాపణ ఉంది. ఎవరి చేతనైనను మనము క్షమించబడలేము ఈ లోకంలో, కానీ ఆయన యొద్దనే క్షమాపణ ఉంది కనుక ఆయనను క్షమించమని మనము మొట్టమొదటిగా ఆయనను అడగాలి. అందుకనే అపోస్తుల కార్యంలో పౌలు గారు అంటారు, చూద్దాం ఆ మాటను కూడా. కాబట్టి సహోదరులారా, ఈయన ద్వారానే మనకి క్షమాపణ దొరుకునని పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నారు. కనుక ఎందుకు మనము ఆయనను క్షమించమని అడగాలి అని అంటే ఆయన యొద్దనే క్షమాపణ ఉంది, ఆయన ద్వారానే క్షమాపణ అనుగ్రహించబడుతుంది. కనుక ఆయనను మొట్టమొదటిగా మనము వేడుకునేటప్పుడు, మనము ప్రార్థించినప్పుడెల్లా క్షమించమని అడగాలట. రెండవదిగా ఆయన క్షమించడమే కాకుండా ఆయనను ఏమి అడగాలి అని మనం తెలుసుకున్నట్లయితే ఆయనను జ్ఞానము కొరకు అడగాలి. దైవికమైన జ్ఞానము, ఈ లోకపరమైన జ్ఞానము కాదు, కానీ దైవికమైనటువంటి జ్ఞానము కొరకు అడగాలని చెప్పి రెండవదిగా మనకు తెలియబడుతుంది. చూద్దాం, అది కూడా యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట కనపడుతుంది మనకి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము చదువుకున్నట్లయితే 5వ వచనము, దైవ జ్ఞానం కొరకు అడగాలి. ఎందుకు అనంటే మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వారు నన్ను అడుగుము, వారికి అనుగ్రహించను, ధారాళముగా అనుగ్రహిస్తానంటున్నాడు. కనుక మనకి జ్ఞానము కొదువుగా ఉంటే దైవ జ్ఞానము కొరకు ఆయనను వేడుకోవాలి. యోబు గ్రంథంలో యోబు మాట్లాడుతూ అంటాడు కదా, 28వ అధ్యాయం 20వ వచనంలో, అట్లయితే జ్ఞానం ఎక్కడ నుండి వచ్చును? జ్ఞానము కొరకు అడగాలి కదా. జ్ఞానము ఎట్లా వచ్చును, ఎక్కడ నుండి వచ్చునని యోబు గ్రంథంలో మనకు కనబడుతుంది. 28వ వచనంలో కూడా యెహోవా యందు భయభక్తులు నిలుపుటయే జ్ఞానమట. జ్ఞానము అంటే ఏంటి అని అంటే యెహోవా యందు మనము భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం అని చెప్పి మనము చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము అడగాల్సినది మొట్టమొదటిగా ఏంటి అని అంటే ఆయన యొద్ద క్షమాపణ అడగాలి. రెండవదిగా ఆయన యొద్ద నుంచి మనము జ్ఞానాన్ని కోరుకునే వారంగా ఉండాలి. అందుకనే సామెతల గ్రంథంలో అంటాడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. మనము జ్ఞానులము కదా అని మనం అనుకోవద్దు. అంటే మన స్వనీతితో లేక ఈలోకపరమైనటువంటి జ్ఞానముతో నేను జ్ఞానిని కదా అని మనం అనుకుంటుంటాము. అందుకే దైవికమైనటువంటి జ్ఞానాన్ని కోరుకునే వారుగా ఉండాలి. సామెతలు 3:7 మాట ఉంటుంది, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు అని చెప్పి సామెతలు గ్రంథంలో సొలొమోను రాస్తూ ఉంటున్నాడు. అయితే పైనుండి వచ్చేటువంటి జ్ఞానము ఎలా ఉంటుంది అని అంటే పవిత్రమైనదిగా ఉంటుందంట. అదే యాకోబు పత్రికలో మనం చూస్తాము. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో పైనుండి వచ్చేటువంటి జ్ఞానము ఎలా ఉంటుంది అని అంటే అది పవిత్రమైనటువంటి జ్ఞానము. కనుకనే ఆ పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని, పరలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనము పొందుకునే వారముగా, కోరుకునే వారముగా, వేడుకునే వారముగా, అడిగే వారముగా ఉండాలి. ఏమి అడగాలి అని అంటే జ్ఞానమును అడగాలి. మొట్టమొదటిగా క్షమాపణను అడగాలి. రెండవదిగా జ్ఞానమును అడగాలి. దైవికమైనటువంటి జ్ఞానం కొరకు మనము వేడుకోవాలి. అంతేకాదు రెండో దినవృత్తాంతము గ్రంథంలోను సొలొమోను అంటాడు, ఇంత గొప్ప జనమును నేను న్యాయము తీర్చడానికి లేక నేను నడిపించడానికి నాకు శక్తి సరిపోదు, బలము సరిపోదు, నా జ్ఞానం సరిపోదు అని చెప్పి సొలొమోను అడిగినప్పుడు దేవుడు ధారాళముగా దయచేసినాడు జ్ఞానాన్ని. కనుక దైవికమైనటువంటి జ్ఞానము కొరకు సొలొమోను అడిగాడు. సొలొమోనుకి దేవుడు జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును కూడా అనుగ్రహిస్తూ వచ్చినాడు అనేటువంటి సంగతి మన అందరికీ తెలుసు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా జ్ఞానం ఇచ్చేటువంటి వాడు, తెలివి వివేచన కూడా ఆయన యొద్దనే ఉంది. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనంలో మాట కనపడు, తెలివిని వివేచన ఆయన యొద్దనే ఉందట.
కనుక మనం ఎక్కడికెళ్ళి కొనుక్కుందామన్నా దొరకదు ఆ జ్ఞానము. ఎక్కడికెళ్ళి కొనుక్కుందామన్నా మనకి లభించదు. కానీ దైవికమైనటువంటి జ్ఞానము దేవుని యొద్ద నుంచే రావాలి. అది పవిత్రమైనది, లేక అది పరిశుద్ధమైనది. దేవుని నుంచి అనుగ్రహించబడినటువంటి ఆ జ్ఞానము ఎలా ఉంటుంది అనంటే రాజ్యాన్ని ఏలేదిగా ఉంటుంది. రాజ్యాలను పరిపాలించేదిగా ఉంటుంది. లేక దేవుని ప్రజలను నడిపించేదిగా ఉంటుంది. అలాంటి జ్ఞానాన్ని ఇర్మియాకు అనుగ్రహించాడు దేవుడు. సొలొమోనుకు అనుగ్రహించాడు. నీకు నాకు అనుగ్రహించటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేని కొరకు అడుగుతున్నామో ఒక్కసారి పరిశీలన చేసుకుందామా? మన ఇహపరమైనటువంటి వాటి కొరకు అడిగే కన్నా మరి ముఖ్యంగా క్షమాపణ వేడుకోవాలి. క్షమాపణతో మనము ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించేవారుగా ఉంటున్నాడు. అంతేకాదు రెండవదిగా పరసంబంధమైనటువంటి జ్ఞాన వివేచనల కొరకు మనము వేడుకునే వారంగా ఉండాలి. ఆ జ్ఞానాన్ని దేవుడు మనకు ధారాళముగా అనుగ్రహిస్తాడు. అదే మాట మత్తయి సువార్త 7:7లో ఉంటుంది. ఆయనను అడిగిన వారికి అనుగ్రహించబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును. దేనిని వెతకాలి అంటే పరసంబంధమైనటువంటి జ్ఞానాన్ని వెతకాలి. క్షమాపణ ఎక్కడ దొరుకుతుందో దాన్ని తెలుసుకుని ఆయన యొద్దనే క్షమాపణ ఉంది కనుక ఆయన యొద్ద ఆ క్షమాపణను మనము వేడుకోవాలి. కనుక క్షమాపణను వేడుకోవాలి, జ్ఞానాన్ని అడగాలి. ఈ సంబంధమైనటువంటి అడగడము మాని మనకి నచ్చినటువంటి విషయాలన్నిటినీ మనము అడుగుతూ ఉంటాము కనుకనే మనకి ఏమీ లభించుట లేదు అని యాకోబు పత్రికలో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుని అడిగినప్పుడు మొట్టమొదటిగా క్షమాపణ దయచేయమని వేడుకుందాము. రెండవదిగా దైవికమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఆయన సన్నిధిలో మనం అడిగి పొందుకునే వారంగా ఉందాం. అటు కృపా ధన్యత దేవుడు మనకి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.